వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియోలాగ్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, రవాణా పెరిగాయన్న ప్రతిపక్షాల విమర్శల్లో నిజం లేదని అధికార పక్షం నేతలు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. కానీ వరుసగా జరుగుతున్న సంఘటనలే వారి వాదనను వమ్ము చేస్తున్నాయి. ఆదాని సంస్థ నడిపించే గుజరాత్లోని ముంద్రా పోర్టుకు టాల్కమ్ పౌడర్ పేరుతో దిగుమతి అయిన 21,000 కోట్ల విలువ చేసే సుమారు 3,000 కిలోల హెరాయిన్ను 2021 సెప్టెంబర్లో డిఆర్ఐ అధికారులు పట్టుకున్నప్పుడు సంచలనం రేగింది. కారణం, ఆ సరుకు దిగుమతి చేసుకున్న యాషి ట్రేడింగ్ కంపెనీ అడ్రస్సు విజయవాడ సత్యనారాయణపురంలో ఉంది. ఈ ఏపీ అడ్రస్ లింక్ గురించి వివరణ ఇంతవరకు బయటకు రాలేదు. ఏపీలో హెరాయిన్ వంటి సూపర్ డ్రగ్ చలామణి ముఠాలు ఉన్నాయన్న దానికి ఆధారాలు లేవు. కానీ గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా వాడకం మాత్రం విపరీతంగా పెరిగింది. డ్రగ్స్ స్మగ్లింగ్లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని 2022 డిసెంబర్లో విడుదలైన డిఆర్ఐ వార్షిక నివేదిక తెలిపింది. 2020-21లో దేశం మొత్తం మీద కేంద్ర బలగాలు పట్టుకున్న డ్రగ్స్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 18,000 కిలోలకు పైగా పట్టుబడ్డారు. స్థానికంగా పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకుంటున్న గంజాయి బస్తాల సాక్ష్యాన్ని మనం చూస్తూనే ఉన్నాంగా. ఇటీవల కాలంలో మారక ద్రవ్యం MDMA విజయవాడలో పట్టుబడిన కేసులు పెరిగాయి. 2023 ఏప్రిల్లో కాల్షియం మాత్రల పేరుతో ట్రెమడాల్ అనే డ్రగ్ను పెద్ద ఎత్తున దక్షిణ సూడానికి ఎగుమతి చేస్తుండగా ముంబై కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. తీగలాగితే నరసరావుపేటలోని సేఫ్ ఫార్ములేషన్స్ అనే కంపెనీలో తయారైనట్లు తేలింది. దీంతో ఆ కంపెనీ యజమాని శనగల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కోడెల శివప్రసాద్కు చెందిన ఈ కంపెనీ 2019లో అధికార మార్పిడి తర్వాత వైసీపీ నేతలు సన్నిహితులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రెమడాల్ లాంటి ప్రమాదకరమైన డ్రగ్ తయారీపై సరైన పర్యవేక్షణ లేకపోవటం దేనిని సూచిస్తుంది? మావోయిస్టులకు గట్టి పట్టున్న ఏఓబి ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ ప్రాంతంలో ఎప్పటి నుంచో గంజాయి పండిస్తున్నారు. దేశంలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ ఈ ప్రాంతం నుంచే గంజాయి పెద్ద ఎత్తున సరఫరా అవుతుంది. ఏపీకి సంబంధించి యువతల పక్క ఉన్న విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు అవుతుంది. ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో అక్కడే వలపన్నితే గంజాయి రవాణా చాలా వరకు అరికట్టవచ్చు. పరిమిత ప్రాంతాల్లో నిఘా తేలిక. ఆ తేలికైన పని మానేసి గంజాయి వ్యాప్తి తర్వాత దాన్ని పట్టుకునేందుకు చూస్తే ఏం ప్రయోజనమని ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. ఆయా జిల్లాల్లో పట్టుబడుతున్న గంజాయి బయటకు వచ్చిన దాంట్లో ఒక భాగమేనని, దొరకకుండా రవాణా అవుతుందే ఎక్కువ అని ఆయన అంటారు. ఇతర రాష్ట్రాలకు రవాణా అవ్వటమే కాకుండా రాష్ట్రం నలుమూలలా గంజాయి సులభంగా దొరుకుతుంది. మారక ద్రవ్యాలు అంత సులభంగా దొరుకుతుంటే నేరాలకు కళ్ళెం వేయటం చాలా కష్టం. గంజాయి మత్తు ప్రభావంలో చేసే నేరాలు విపరీతంగా పెరిగాయి. కొన్ని అత్యాచారం కేసుల్లో నిందితులు గంజాయి సేవించిన తర్వాత నేరానికి పాల్పడినట్లు తేలింది. ఇలాంటి సమాచారం బయటకు వచ్చిన ప్రతిసారి గంజాయి కోణం లేదని బుకాయించడానికే వైసీపీ నేతలు నానా తిప్పలు పడుతున్నారు. కానీ ఈ తరహా నేరాలు ఎక్కువయ్యాయన్నది వాస్తవం. గుంటూరులో 2 యువకులు గంజాయి మత్తులో అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. దోపిడీ ప్రయత్నాల్లో 2 సెక్యూరిటీ గార్డును హత్య చేశారు. ముఖ్యమంత్రి జగన్ నివాసం సమీపంలోనే గంజాయి సేవించి హింసకు పాల్పడుతున్నారని లంబాడీపేట మహిళలు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత నెలకు అక్కడే ఒక అంధ బాలికను గంజాయి మత్తులో రాజు అనే యువకుడు హత్య చేశాడు. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ గుర్తుందిగా. కిడ్నాపర్లు గంజాయి తాగుతూ బందీలను హింసించారని ఎంపీ స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి వాడకం పెరగటానికి జగన్ ప్రభుత్వ మద్యం విధానం కూడా ఒక కారణం. మొదట్లో మద్యం ధరలు విపరీతంగా పెంచడం వల్ల కొందరు గంజాయి వైపు మళ్ళారు. విద్యార్థులలో, యువతలో గంజాయి వాడకం బాగా పెరిగింది. గంజాయి అమ్మే ముఠాలు మొదట విద్యార్థులకు ఈ అలవాటు చేస్తారు. తర్వాత వారిలో కొందరిని సరఫరాకు ఉపయోగించుకుంటారు. కొన్నాళ్ల కింద కొందరు విద్యార్థులు గంజాయి తాగుతూ దొరకటంతో మొత్తం విద్యార్థులందరినీ జాగ్రత్తగా గమనిస్తుండాలని విజయవాడ చుట్టుపక్కల కాలేజీలకు పోలీసులు లేఖలు రాశారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ స్థాయి సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో మారక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు
20 లక్షల మంది ఉండగా వారిలో 15.7% మంది పిల్లలే. బాలల్లో గంజాయి వినియోగం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. 20 లక్షల మంది మారక ద్రవ్యాల బానిసల్లో 4 లక్షల మంది గంజాయికి అలవాటు పడినవారు. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో మారక ద్రవ్యాల వినియోగం అధికంగా ఉండగా ఆ జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. వాస్తవం ఇలా ఉండగా అధికార పక్షం వారు దానిని నిరాకరించడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ ఏలుబడిలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దేశానికే తలమానికంగా ఉందని చంకలు గుద్దుకునేవారు దీనికి విరుద్ధంగా ఉన్న వాస్తవాన్ని ఎలా గుర్తిస్తారు, ఎలా అంగీకరిస్తారు?